మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ దేవుడు వేటిని చేయమని చెప్పాడో అవన్నీ మనం చేయాలి. హ్మ్. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో ఏమి చెయ్యమని చెప్పాడో అవన్నీ మనం చేయాల్సిన అవన్నీ క్రియలే. హ్మ్. ఏమైనా మత్తయి కొన్ని సువార్త పాయింట్స్? 5, 6, 7లో యేసు ప్రభు ఎన్ని విషయాలు చెప్పాడు ఇవి హ్మ్. చేయండి అని. ఓకే. ఈయన ఆ మాటల మీద తన విశ్వాసాన్ని కట్టుకునేవాడు బండ మీద బిల్డింగ్ కట్టుకునేవాడితో సమానం, ఇల్లు కట్టుకునేవాడితో సమానం. హ్మ్. ఈయన ఆ మాటలు వినకుండా భక్తిని సాగిస్తే వాడు ఇసుక మీద కట్టినట్టుగా సమానం అని చెప్పాడు కదా యేసు ప్రభు. కాబట్టి మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో ఏం చేయమని చెప్పాడో అవన్నీ మనం చేయవలసిన క్రియల కిందకే వస్తాయి. అది కూడా. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్నప్పుడు చాలా ఉన్నాయని. హ్మ్. కొన్ని ఎందుకు చెప్తాను నేను, మొత్తం చదవాలి ఇక. ఓకే. మొత్తం చదవాల్సిందే. కొన్ని ఎందుకు చెప్తాను, హ్మ్. మనం చిన్నప్పుడు చదువుకున్నట్టుగా ఐఎంపీ, వివిఏఎంపీ అలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైనా రౌండప్ చేయమంటావా? లేదు కదా. హ్మ్. మత్తయి సువార్త నుంచి ప్రకటన దాకా దేవుడు ఏవైతే చేయమన్నాడో అవన్నీ మనం చేయాల్సినటువంటి క్రియలు హ్మ్. అంతే. మనం కొన్ని చెప్తున్నామంటే వాళ్ళని ఇంకా సోమరిపోతులుగా మారుస్తున్నామని అర్థం. ఓకే. మీరు అన్ని చదవాల్సిన అక్కర్లేదు, మేమే కొన్ని చెప్తాం ఇవి పాటించండి అని. హ్మ్. చదవండి, అండర్లైన్ చేసుకోండి, ఓకే. వాటిని చెయ్యండి అంతే.